బాగా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నేను ఒక రీఅకరింగ్ ప్యాటర్న్ గమనించాను. వాళ్ళ పరిసరాల్లో ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నా, ఏ విధమైన నష్టం కలిగిస్తున్నా, ఆఖరికి కొంచెం సమయం వృధా చేస్తున్నా కూడా వాళ్ళని కొంచెం కూడా టాలరేట్ చేయకుండా రూత్లెస్‌గా కట్ చేసి అవతల పడేస్తారు. ఆఖరికి వాళ్ళు సొంత వాళ్ళైనా సరే నిర్దాక్షిణ్యంగా ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా కట్ చేసి అవతల పడేస్తారు. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు జస్ట్ వినటానికే ఇది చాలా మందికి హర్టింగ్‌గా ఉంటుంది. అయ్యో! అదేంటండి? సొంత వాళ్ళని కూడా టాలరేట్ చేయకుండా అలా కత్తెరలేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఒంటరిగా మిగిలిపోతాం కదా! ఇలా అనుకుంటున్నారు కదా! చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకా పూర్తవ్వలేదు. వీళ్ళు ఎడమ చేత్తో బ్యాడ్ పీపుల్‌ని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కుడి చేత్తో కొత్త రిలేషన్‌షిప్స్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తారు. చాలామందికి ఈ ఈక్వేషన్‌లో సగం మాత్రమే తెలుసు. నాకు నచ్చకపోతే నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని కట్ చేసి అవతల పడేస్తాను, వాళ్ళెవరైనా సరే నేను రూత్‌లెస్‌గా ఉంటాను. చాలా మందికి ఇది ఒక్కటే తెలుసు. కానీ కొత్త రిలేషన్‌షిప్స్ ఎలా ఫార్మ్ చేసుకోవాలి, ఫార్మ్ చేసుకున్న ఆ రిలేషన్‌షిప్స్‌ని స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి, మంచి మనుషుల్ని ఎలా కలుపుకుంటూ వెళ్ళాలి, ఇది చాలా మందికి తెలీదు. ఈ 2 పనులు తెలిసినోడే సక్సెస్ అవుతాడు. మీరు కట్ చేయటం మాత్రమే చేయగలుగుతున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా ఒంటరి వాళ్ళైపోతారు. కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం కూడా తెలియాలి.